Hello, welcome back to my channel. Hi friends, I how are you? will. How are you? Hand తీసేసాను. How are you? How are you? I love you. How are you? Love you too కాదు నాన్న వాళ్ళకి చెప్పు I love you. How are you? Thank you. Thank you. Welcome. Welcome. Kiss. అమ్మకి. సో ఫ్రెండ్స్ ఇంకా యాక్చువల్గా ఇప్పుడే పడుకొని లేసింది అనమాట హ్యాపీ. ఇంకొకటి నేను కూడా పడుకొని లేసి వచ్చి మీతో వీడియో తీసుకుంటున్నాను ఇక్కడ. సరే బాయ్ చెప్పేద్దాం. సో మరి ఈ వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. దెన్ ఫ్రెండ్స్ ఈ వ్లాగ్లో వచ్చి నేను ఇంకా నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అనేది షేర్ చేసుకుంటున్నాను. మెయిన్గా ఏమంటే ఇద్దరు టెడ్డీ అండ్ హ్యాపీ ఇంట్లో ఉన్నప్పుడు సుదర్శన్ లేనప్పుడు ఎలా ఉంటుందో షేర్ చేసుకుంటాను. ఇదేమంటే ఇక్కడ వాటర్ మిలన్ కట్ చేసి పెట్టాను. నేను కప్స్లో వేసిస్తాను అని చెప్పాను, కానీ వినకుండా ఇట్లా తీసుకొచ్చి తింటా ఉన్నారు వీళ్ళిద్దరు. హ్యాపీ డ్రెస్ ఏందబ్బా ఇలా ఉంది అనుకోకండి, అది టెడీ టాప్. హ్యాపీకి ఏమంటే ఈ మధ్య ఎవ్రీడే ఏమంటే న్యూ డ్రెస్ కావాలంట. సో నేను న్యూ డ్రెస్ ఎక్కడ తీసుకొచ్చేది అని చెప్పేసి ఇంకా టెడీది వేసేస్తున్నాను. దెన్ చూసారు కదా, ఇంకా వాషింగ్ మిషన్లో క్లోత్స్ వేసేసాను. ఇంకా బట్టలు అంతా ఆరేసాం నేను హ్యాపీ కలిసి. టెడీని ఏమంటే హాల్లో కూర్చొని చదువుకోమని చెప్పాను. ఇంకా నేను ఇక్కడ బెడ్షీట్ వేస్తూ ఉంటే హ్యాపీ నాకు హెల్ప్ చేస్తూ ఉంది. హ్యాపీ ఏమంటే హౌస్ అంతా పాడు చేస్తూ ఉంటుంది ఎప్పుడు అని చెప్తాను కదా, పాపం అలాగే ఏమంటే హెల్ప్ చేస్తూ ఉంటుంది కూడా నాకు. హ్యాపీ హెల్ప్ ఎలా ఉంటుందంటే నాకు కొంచెంసేపటికి వర్క్ అయిపోయేది కొంచెం డబల్ పని అవుతున్నట్టు అవుతుంది. దెన్ ఈ క్లాత్స్ ఏమంటే ఎస్టర్డే వాష్ చేశాను కదా, సో అవి డ్రై అయిపోయినాయి, అవి ఇంకా ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను. దెన్ టెడీని ఇంతసేపు హాల్లో చదువుకోమన్నాను కదా, ఇంకా నా ముందు కూర్చోపెట్టుకుందాం డౌట్స్ వస్తూ ఉంటాయనేసి ఇక్కడ కూర్చోపెట్టేసుకున్నాను. ఇక్కడ చూసారు హ్యాపీ నా వర్క్ కంప్లీట్ చేయనివ్వట్లేదు, అలాగే టెడీని కూడా చదవనివ్వదు. హ్యాపీ వల్ల చాలా డిస్టర్బ్ అవుతూ ఉందండి, టెడీ మాత్రం పాపం చదవలేకపోతూ ఉంది. చాలామంది చెప్పేవాళ్ళనమాట, ఇంకా చిన్న పాపతో మీకు చాలా కష్టం అయిపోతుంది, పెద్ద పాపను అసలు చదవనివ్వదు అనేసి, చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అలా అనేసి చెప్పేవాళ్ళు. నేనేమంటే అబ్బా అంత ఏం ఉండదులే అనేసి అనుకుంటా ఉండేదాన్ని. అసలు యాక్చువల్గా ఏమంటే నాకు సెకండ్ బేబీ ఇంత నాటీ బేబీ పుడుతుందనేసి అసలు నేను కల్లో కూడా అనుకోలేదు. నాకు అసలే ఈ మధ్య టైం దొరకడం లేదు. ఇంకా ఆ టైం ఉన్నప్పుడు నేను గబగబా చేసేసుకుంటా ఉంటాను, అప్పుడంతా ఇంకా డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది హ్యాపీ. Radio and television. What was that? Burger. Chili get. Happy day card. Happy day. Bucket. చూసారా ఫ్రెండ్స్, హ్యాపీని మిర్రర్ అంటే చాలా ఇష్టము. ఇలా మిర్రర్లో చూసుకుంటూ రైమ్ చెప్పుకుంటూ ఉంటుంది, ఎప్పుడు రైమ్సే కాదు ఇంకేమేమో మాట్లాడుకుంటూ ఉంటుంది. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు నేను మునక్కాయ పులుసు ఎలా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ వచ్చి ఒక పాన్ తీసుకున్నాను, దెన్ దాంట్లో ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైపోతుంది కదా, దాని తర్వాత పోపు వేసుకుంటున్నాను, అంటే ఆవాలు జీలకర్ర వేసాను. సో అవి బాగా వేగిపోతాయి కదా, ఇప్పుడు వచ్చి గ్రీన్ చిల్లీ వేసుకున్నాను, 2 గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. సో గ్రీన్ చిల్లీస్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 బిగ్ ఆనియన్ తీసుకున్నాను, అది కట్ చేసేసి వేసేసాను. కట్ చేసేసి అంటే చాపర్లో కట్ చేసుకున్నాను. ఇప్పుడు 1/2 స్పూన్ వచ్చి సాల్ట్ యాడ్ చేశాను. సో ఇంకా బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చి కరివేపాకు యాడ్ చేశాను. దెన్ ఆనియన్ బాగా ఫ్రై అయిపోతుంది అనుకుంటాం కదా, అప్పుడు వచ్చి 1 స్పూన్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. సో బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా నేను టొమాటోస్ ఇక్కడ 2 తీసుకున్నాను. దెన్ అవి కూడా వేసి బాగా ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను. దెన్ ఇప్పుడు వచ్చి 2 మినిట్స్ నేను లిడ్ క్లోజ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏమంటే టొమాటో బాగా కుక్ అయిపోతుంది ఈ లోపల.
సో ఇలా బాగా ఫ్రై అయిపోతుంది కదా, దాని తర్వాత ఏమంటే ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ యాడ్ చేశాను అంతే నేను. నెక్స్ట్ వచ్చి సాంబార్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. అంటే ఈ పులుసులో సాంబార్ పౌడర్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, అందుకే 1 స్పూన్ యాడ్ చేశాను అది కూడా. దెన్ ఇప్పుడు వచ్చి బాగా మిక్స్ చేసేసుకోవాలి. దాని తర్వాత ఏమంటే ఇంకా నేను మునక్కాయలు తీసుకున్నాను. ఇవేమంటే కొంచెం పసుపు, సాల్ట్ అండ్ వాటర్ వేసి బాగా ఇలా బాయిల్ చేసి పెట్టుకునేసాను. సో ఇప్పుడు ఆ మునక్కాయలు ఏమంటే దీంట్లో వేసేసుకున్నాను, బాగా మిక్స్ చేసేసుకోవాలి. దెన్ ఇప్పుడు వచ్చి చింతపండు వాటర్ వేసేసుకుంటున్నాను. దెన్ ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఏమన్నా లిడ్ క్లోజ్ చేసి పెట్టేసుకోండి, ఇంకా మునక్కాయ పులుసు రెడీ అయిపోయినట్టే. చాలా ఈజీగా ఉంటుంది, అలాగే ఎమ్మీగా ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి. దెన్ ఇప్పుడు యాపీ కొంచెం పెద్దదైంది కదా, ఇంకా నేను 40 సీటర్ ఉంటుంది కదా, సో అది ఆర్డర్ చేశాను అనమాట. సో జస్ట్ ఈరోజే వచ్చింది అది. దాన్ని ఏమనుకుంది యాపీ, దాని క్యాప్ అనుకుంది. సో దాని క్యాప్ లాగా ఆడుకుంటా ఉందన్నమాట. అది క్యాప్ కాదురా 40 సీటర్ రా అంటే వినడం లేదు, అది క్యాపే అనమాట యాపీకి ఇప్పుడు. ఇంతకాదు ఏమంటే తెచ్చి కూడా వేస్ట్ అనమాట, దాని పాటీలాగే యూజ్ చేయట్లేదు యాపీ, దాని క్యాప్ అనుకుంటా ఉంది. నెక్స్ట్ ఏమంటే నేను ఇంకా వంట చేసుకొని వచ్చే లోపల ఏమంటే ఇల్లంతా ఇంత గందరగోళం చేసి పెట్టింది అనమాట. టెడీకి ఏమంటే స్టడీ లీవ్స్ అనమాట ఇప్పుడు. సో వాళ్ళ స్కూల్లో బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, అందుకే ఇంకా టెడీకి వీక్లో 2 డేస్ స్కూల్ ఉంది. దెన్ రెస్ట్ ఏమంటే ఇంట్లోనే ఉంటుంది. బట్ హ్యాపీతో ఏమంటే పాపం చదవలేకపోతా ఉంది, చాలా టైం వేస్ట్ అయిపోతా అనమాట. దెన్ వీళ్ళు ఆడుకునే లోపల ఏమంటే సుదర్శన్ డ్రెస్సెస్ అన్నీ ఏమంటే ఐరన్ చేపించి తీసుకొచ్చి ఇచ్చేసాడు. సో అవన్నీ ఇంకా ఫోల్డ్ చేసి పెట్టేద్దాం అనుకుంటా ఉంటే ఇంకా మళ్ళీ నా వెనకాల వచ్చి కూర్చునేసింది హ్యాపీ. ఒక్కొక్కసారి అనిపిస్తుందండి హ్యాపీ దగ్గర నేను చాలా నేర్చుకోవాలి అనిపిస్తుంది. ఎందుకంటే టైం అస్సలు వేస్ట్ చేయదు, అసలు రెస్ట్ తీసుకుందాం కొంతసేపు అని కూడా అనుకోదనమాట. ఎవరు ఏం చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది, చాలా బిజీగా ఉంటుంది. ఒకవేళ ఇంకా హ్యాపీకి టైం కావాలి అనుకుంటే హ్యాపీ పార్టీకి హ్యాపీ చేసుకుంటూ ఉంటుంది, మాట్లాడుకుంటూ ఉంటుంది, చాలా ఆడుకుంటూ ఉంటుంది. వన్ సైడ్ వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది, ఇంకా టెడీని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది, సుదర్శన్ ఉన్నాడంటే సుదర్శన్తో కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అదేమంటే మాకు డిస్టర్బెన్స్ అనమాట, బట్ హ్యాపీకి కాదు, హ్యాపీ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇక్కడ చూసారా ఇంకా నేను వీడియో తీస్తూ ఉంటాను కదా, అది అలవాటు అయిపోయింది హ్యాపీకి. సో నన్ను వీడియో తీయడం స్టార్ట్ చేస్తూ ఉంది ఇప్పుడు. దెన్ ఇవన్నీ పక్కన పెట్టామంటే ఎవరు ఏం చేస్తారో అవన్నీ నేర్చుకుంటుంది, వెంటనే చేసేస్తూ ఉంటుంది. చూసారా ఇక్కడ కోమ్ చేసుకుంటా ఉంది ఇప్పుడు. ఇందాక నేను మీకు మునక్కాయ పులుసు చూపించాను కదా, ఇప్పుడు వచ్చి ఎగ్ బీన్స్ ఫ్రై చూపిస్తాను. ఈ గ్యాప్ ఎందుకు అంటే ఒక కర్రీ చేసి అట్లా వచ్చానో లేదో హ్యాపీ ఇంత నాటీ థింగ్స్ అని చేసి పెట్టింది. సో అవన్నీ మళ్ళీ సర్దుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ నెక్స్ట్ కర్రీ చేస్తున్నాను. దెన్ ఇక్కడ ఏమంటే ఒక పాన్ తీసుకున్నాను, దాంట్లో వచ్చి ఆయిల్ వేసుకున్నాను, అలాగే ఎగ్ బీట్ చేసుకొని వేసేసుకున్నాను. దెన్ దీన్ని ఏమంటే జస్ట్ అలా స్క్రాంబుల్ చేసేసుకుంటున్నాను. ఆయిలే వేయాలని ఏం లేదు, మీకు బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేనేమంటే నార్మల్గా బీన్స్ ఫ్రై చేసేదాన్ని, బట్ ఇది ఎగ్ బీన్స్ ఫ్రై అనేది ఏమంటే నాకు తవర్కెరేలో అక్క వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు, అది గుర్తుకొచ్చిందనమాట. సో అలా చేద్దాము, చాలా రోజులు అయిపోయింది అనిపించింది. దెన్ ఇలా బాగా స్క్రాంబుల్ చేసేసిన తర్వాత నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసేసాను. సో సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక ప్లేట్లో సపరేట్గా పెట్టేసుకోండి. దెన్ ఇంకా సేమ్ పాన్లో ఏమంటే ఇంకా బీన్స్ ఫ్రై చేసుకుంటాను, సో అందుకే ఆ పానే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చి నేను ఆయిల్ యాడ్ చేసేసుకున్నాను కొంచెం, అలాగే ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఆవాలు జీలకర్ర బాగా వేగిపోతాయి కదా, ఇంకా గార్లిక్ వేసుకున్నాను, ఇలా బాగా దంచి వేసేసుకున్నాను. దెన్ కరివేపాకు యాడ్ చేసేసుకుంటున్నాను.
సో ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి ఒకసారి. అండ్ ఇలా బాగా ఫ్రై అయిపోతుంది కదా, దాని తర్వాత ఏమంటే ఈ బీన్స్ యాడ్ చేసేసుకోవాలి. దెన్ బీన్స్లో ఏమంటే ఇంకా టర్మరిక్ పౌడర్ కొంచెం యాడ్ చేసేసుకోండి. అలాగే ఏమంటే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. సో అంతా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. సో ఇంకా ఇది అంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఏమంటే లిడ్ క్లోజ్ చేసేసుకోండి ఒక 2 minutes అలా. దెన్ ఇప్పుడు ఏమంటే ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. అంటే అప్పుడే అలా కుక్ అయిపోవు అనమాట, ఇంకొంతసేపు పడుతుంది. మళ్ళీ కొంతసేపు లిడ్ క్లోజ్ చేసేసుకోండి. దెన్ ఒక 2 to 3 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఇలా బాగా ఫ్రై చేసేసుకోండి. సో చూసారా, ఆల్మోస్ట్ డన్ అనమాట, బాగా వేగిపోయాయి ఇంకా బీన్స్. సో ఇందాక మనము ఎగ్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ ఎగ్ కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఎగ్ వేసుకొని క్యాబేజ్ ఫ్రై చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో క్యాబేజ్కి బీన్స్కి అయితే చాలా బాగుంటుంది అనమాట ఎగ్ ఇలా ఫ్రై చేసుకొని వేసుకు. దెన్ ఇప్పుడు వచ్చి పప్పుల పొడి ఉంది కదా, సో అది యాడ్ చేసేస్తున్నాను. సో ఇంకా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మీకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలనుకుంటే కూడా వేసేసుకోండి. ఇంకా కారం చూపించాను కదా మా అత్తయ్య చేసింది, సో ఆ కారం కూడా యాడ్ చేసేసుకోవచ్చు, అంటే మీకు కారం సరిపోలేదు అనుకుంటే. సో చూసారా, ఇక్కడ నేను కూడా అది కూడా యాడ్ చేశాను. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, మన ఎమ్మి ఎగ్ బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీకు నచ్చింది అంటే లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈజీగా కూడా ఉంటుంది. సో మాకు లంచ్కి ఏమంటే ఇంకా సంగటి, మునక్కాయ పులుసు, ఎగ్ బీన్స్ ఫ్రై. నేను లంచ్కి రెడీ చేసుకొని వస్తాను, టెడ్డీ చదువుకుంటా ఉండు అని చెప్పాను. సో ఇక్కడ హ్యాపీ చూసారా, హ్యాపీ అంతే అండి. పాపం టెడ్డీని అసలు చదవనివ్వదు. టెడ్డీకి హాలిడేస్ ఇచ్చిన వాళ్ళు వేస్ట్ అనమాట, చదువుకోదు పాపం. సో ఇక్కడ చూసారా, హ్యాపీ ఆ కమ్మలాగా పెట్టుకుంది. అది యాక్చువల్గా అది టెడ్డీది బ్రేస్లెట్ అనమాట. దెన్ ఇక్కడ ఇతను ఎవరబ్బా అనుకుంటున్నారు కదా, ఇతను వచ్చి అర్బన్ క్లాప్ నుండి వచ్చారండి. అంటే హ్యాపీ ఘనకార్యాలు కొన్ని ఉన్నాయి కదా, సో అవన్నీ క్లియర్ చేసుకోవడానికి అతన్ని పిలిపించాం మేము. కొట్టేస్తారు హ్యాపీని ఎవరు కొడతారు? టెడ్డీ అక్క కొట్టేస్తుందా? ఓకే యాపు పట్టుకో. లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా ఫ్రెండ్స్, హ్యాపీ గురించి ఫ్రిడ్జ్ ఎక్కేస్తూ ఉంది అన్నప్పుడు కిచెన్లో డ్రాస్ అండ్ దాని హ్యాండిల్స్ అన్నీ ఎక్కి ఇరక్కొట్టేస్తూ ఉంది అనేసి. సో ఆ పనికే అనమాట అతన్ని పిలిపించాం మేము. దెన్ బెడ్రూమ్లో కూడా నా కబోర్డ్ ఉంది కదా, సో దాని హ్యాండిల్ కూడా పీకి పెట్టింది, అది కూడా ఊడొచ్చింది. సో అవన్నీ ఇంకా రిపేర్ చేయించాలనేసి ఇతన్ని పిలిపించాము. వాడు పెడతాడు బాబా, నువ్వు పెట్టినా హ్యాపీ. స్లైమ్ వద్దు, రైమ్స్ పెట్టు. సార్ డాన్స్ చేయి, స్లైమ్కి డాన్స్ చేయి. దెన్ ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా మేము ఎవ్రీడే వాకింగ్కి వెళ్తామండి ఆఫ్టర్ డిన్నర్. సో ఇక్కడికి మేము వాకింగ్కి వచ్చాము. దెన్ ఆ రోజు ఏమంటే అభినందన్ మన సోల్జర్ వచ్చారు కదా, అందుకే క్రాకర్స్. ఆ రోజు అసలు బెంగళూరులో ఫుల్ క్రాకర్స్ అండి, మా హౌస్ దగ్గర మెయిన్గా. సో ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోలో ఏమంటే నేను సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఇంకా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఎలా కేరింగ్గా ఉండాలి ముందుగానే అన్నట్టుగా నాకు తెలిసిన కొన్ని షేర్ చేసుకుంటాను.
సో వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటా ఉండండి, లైక్ లిక్విడ్స్ మెయిన్గా ఎక్కువ తీసుకుంటా ఉండండి, మిల్క్ షేక్స్, జ్యూసెస్ అట్లా ఎక్కువ తీసుకోండి. అవన్నిటికి పక్కన పెట్టామంటే వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటా ఉండండి. ఇంకా పిల్లలకి కూడా వాటర్ ఎక్కువ ఇవ్వండి. కోకోనట్ వాటర్ తాగితే ఇంకా మంచిది. కోకోనట్ వాటర్ కూడా ఇస్తా ఉండండి. ఎవ్రీడే 8 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకునేలాగా ట్రై చేస్తూ ఉండండి. ఏమంటే ఇంకా కూల్గా తీసుకోవాలి, ఏదైనా కూల్ వాటర్ తీసుకోవాలి, లోపలికి చల్లగా వెళ్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. బట్ కూల్ డ్రింక్స్ అనేటివి, ఇంకా ఫ్రీజర్లో పెట్టేటి వాటర్ ఇలాంటివి ఎక్కువ తీసుకోండి. దానివల్ల ఏమంటే ఇంకా ఎక్కువ వేడైపోతూ ఉంటుంది. సో అవి తీసుకోకండి. మెయిన్గా ఏమంటే ఫ్రెండ్స్, డిహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోండి. హెల్త్ ఇష్యూస్ చాలా వస్తూ ఉంటాయి. సో అవన్నీ రాకుండా ముందుగానే జాగ్రత్తగా ఉండండి. సో వాటర్ క్వాలిటీ మాత్రం మిస్ అవ్వకండి. వాటర్ ఎక్కువ తాగుతానండి, పిల్లలకి మాత్రం వాటర్ బాగా ఇస్తా ఉండండి. సమ్మర్లో ఏమంటే పిల్లలకి అసలు చాలా వరకు ఆకలేదు, పిల్లలకి కదండి, మనకు కూడా ఆకలి అవ్వదు. సో అన్నమే తినాలి, అన్నం తినడం లేదే అనేసి ఫీల్ అవుతా అలా ఉండకండి. సో పిల్లలు కూడా ఇంకా తినడం లేదే అనేసి బాధపడతా కూర్చోకండి. ఫ్రూట్స్ చేస్తా ఉండండి. సో లిక్విడ్ గా ఏదైనా ఇస్తా ఉండండి. సాలిడ్ గా తక్కువ తీసుకోండి, లిక్విడ్స్ గా ఎక్కువ తీసుకుంటా ఉండండి. సో ఇంకొకటి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ఏమంటే సన్ స్క్రీన్ లోషన్. అది మాత్రం డెఫినెట్ గా అప్లై చేసుకుంటా ఉండండి. ఇలాంటి విషయాల్లో కొంచెం మనీ సేవ్ చేసుకోవాలి అని మాత్రం థింక్ చేయకండి. సన్ స్క్రీన్ లోషన్ మాత్రం డెఫినెట్ గా తీసుకోండి అండ్ స్టార్ట్ చేసండి ఇప్పటి నుండే. ఏమంటే సన్ స్క్రీన్ లోషన్స్ అనేటివి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి, అంటే మంచి బ్రాండ్ అనేటివి. సో అవి తీసుకొని యూజ్ చేస్తా ఉండండి. నేను ఈవెన్ పిల్లలకి కూడా వచ్చేస్తుంది సన్ స్క్రీన్ లోషన్ అనేది. సో పిల్లలకి కూడా అప్లై చేస్తా ఉండండి. ఇంకొకటి ఏమంటే మిడ్ ఆఫ్టర్నూన్, సో ఆఫ్టర్నూన్ టైమ్స్ నుండి బయట వెళ్ళకుండా ఉండడానికి ట్రై చేస్తా ఉండండి. సో ఆఫ్టర్నూన్ అనేది చాలా హామ్ అవుతుంది ఈ డేస్ లో. సో ఆఫ్టర్నూన్ నుండి ఒక 4-5 వరకు బయట వెళ్ళకుండా ట్రై చేస్తా ఉండండి. ఐ మీన్ 12 నుండే స్టార్ట్ చేయండి. ఇంకా ఆంధ్రాలో అంటే చాలా ఎక్కువ ఉంటాయి కదా ఎండలు. సో దాని బెంగళూరులో చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయి, అసలు బయట వెళ్ళలేకపోతున్నాము. ఇంకా ఆఫ్టర్నూన్ అయ్యింది అంటే పిల్లల్ని ఆల్మోస్ట్ పడుకోవడానికి ట్రై చేయండి. ఏమంటే హాఫ్ డే స్కూల్స్ వస్తుంటాయి, ఇంకా హాలిడేస్. సో ఇవన్నీ అందుకే ఆఫ్టర్నూన్స్ అంటే పడుకోబెట్టేసేయండి. ఎందుకంటే ఆ టైంలోనే బయట వెళ్ళి ఆడుకోవాలి అంటారు పిల్లలు. సో కేర్ఫుల్గా ఉండండి ఆ విషయంలో. సో ఇంకొకటి, ఇంకా బయటికి వెళ్ళకుండా ఉండలేం, బయట వెళ్ళాలి, బయట పనులు ఉంటాయి అనేసి అనుకునే వాళ్ళు గాగుల్స్ యూజ్ చేయండి. సో డైరెక్ట్గా సన్ రైజ్ అనేది హార్మ్ చేయకుండా ఉంటాయి, గాగుల్స్ యూజ్ చేయండి. దానివల్ల ఏమంటే చాలా ప్రొటెక్ట్ అవుతాయి అన్నమాట మన ఐస్. బయట వెళ్ళేటప్పుడు ఏమంటే ఇంకా హెయిర్ కూడా బాగా అంతా క్లోజ్ చేసేసేయండి దుపట్టాతో. స్కార్ఫ్స్ యూజ్ చేయండి. సో హెయిర్ అనేది కూడా పాడవకుండా ఉంటుంది. ఏమంటే ఈ హార్మ్ఫుల్ సన్ రైజ్ గురించి ఏమి తెలుసు కదా మీ అందరికీ, చాలా డ్యామేజ్ చేస్తాయి మన హెయిర్కి, మన స్కిన్కి. సో కేర్ఫుల్గా ఉండండి. సో ఇంకా సమ్మర్ కోసము సమ్మర్ ఫేస్ ప్యాక్స్ అని ఇలాంటివన్నీ డిఐవైస్ చూపిస్తూనే ఉంటాను మీకు. దెన్ ఫేస్ ఫోలియేట్ చేసుకుంటూ ఉండండి. ట్యాన్ అవ్వకుండా చూసుకోండి. ఒకవేళ ట్యాన్ అవ్వబోతుంది అంటే యాంటీ ట్యాన్ ఫేస్ క్రీమ్స్ ఉంటాయి, యాంటీ ట్యాన్ ఫేస్ ప్యాక్స్ ఉంటాయి. సో అవన్నీ అప్లై చేస్తూ ఉండండి. అంటే ఒకసారి ట్యాన్ అయిపోయిందంటే మళ్ళీ అది రిమూవ్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. సో ముందుగానే మీరు కేర్ఫుల్గా ఉండండి అని చెప్తున్నాను. ఇంకా చిన్నపిల్లల విషయంకి వస్తే ఇంకా మనం డైపర్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఇంకా ఈ సీజన్ నుండి ఏమంటే డైపర్స్ ఎక్కువ వేయడం మానేయండి. ఎప్పుడైనా ఇంకా అర్జెంట్ వేయాల్సిందే అనిపిస్తున్నప్పుడు మాత్రం వేసుకుంటూ ఉండండి. ఇంకెప్పుడు వేసి పెట్టేసి ఉండకండి. ఏమంటే ఇన్ని రోజులు ఏమంటే వింటర్ కాబట్టి ప్రాబ్లం లేదు, ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఏమంటే వాళ్ళకి హీట్ వల్ల ర్యాషెస్ వచ్చేయడం అలా జరుగుతూ ఉంటుంది. అందుకే మనకి డైపర్స్ ఇలాంటివి ఏమంటే మన క్లైమాటిక్ కండిషన్స్ని బట్టి యూజ్ చేస్తూ ఉండాలి పిల్లలకి. అంటే ఇంకా డైపర్స్ యూజ్ చేయకపోతే నార్మల్ క్లాత్స్ యూజ్ చేయండి, చిన్న పిల్లలకి, పుట్టిన పిల్లలకైనా కానీ. దెన్ ఇంకా ఇప్పటి నుండి ఏమంటే పిల్లలకి, మీకు అందరికీ కాటన్ డ్రెస్సెస్ అనేటివి వేసుకోవడం ట్రై చేయండి. నైట్ వేర్స్ ఇంకా ఫుల్గా ఉంటాయి కదా, ఫుల్ స్లీవ్స్ అలాంటి పిల్లలకి వేసేసేయండి. ఏమంటే ఇంకా మస్కిటోస్ అనేటివి, ఇంకా బయట వెళ్ళినప్పుడు ఇంకా స్కిన్ అంతా పాడైపోవడము, ట్యాన్ అయిపోవడం, సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దెన్ ఫ్రెండ్స్, నాకు తెలిసినవి ఇవే. ఇంకేమైనా తెలుసుకొని నా కమింగ్ బ్లాగ్స్ మీతో షేర్ చేసుకుంటా ఉంటాను. దెన్ ఇది వచ్చి నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే ఏమంటే ఆ డాడీకి యాక్చువల్గా ఫుల్ డే స్కూల్ ఉందేమో అనేసి నేను స్నాక్స్ అండ్ లంచ్ రెండు ప్రిపేర్ చేసి పంపించాను. బట్ టెడీ 12కే వచ్చేసి నాకు అర్థం కాలేదు, హాఫ్ డే అశక అనేసి అనింది. ఓ అవునా అనిపించిన తర్వాత అప్పు సంగటి పువ్వు పెట్టేదా, వైట్ పువ్వు కావాలా? వైట్ పువ్వు ఎందుకు నాన్న? నా సంగటి ఇష్టం కదా నాన్న నీకు, వైట్ పువ్వు కావాలా? ఓకే వైట్ బుక్ కావాలా? యాక్చువల్గా నేను సంగటి తింటుందేమో అనుకున్నాను. ఇంకా మళ్ళీ వైట్ బువ్వ కావాలనేసరికి నేను మళ్ళీ రైస్ పెట్టడానికి వెళ్ళాను. ఈ లోపల చూసారా హ్యాపీ ఎలా చేసి పెట్టిందో. నా లిప్ క్రేయాన్ ఉంది కదా, సో దాంతో మిర్రర్ అంతా గీసి పెట్టేసింది చూసారా. కొంచెం సేపు యాపీని వదిలేసి ఇంకా నేను ఏదైనా ఇంకొక వర్క్కి వెళ్ళానంటే ఇలా చేసి పెట్టేస్తుంది.
సో నేను హ్యాపీతోనే ఉండాలి ఎంతసేపటికి. ఇంకా హ్యాపీని ఏమంటే ఇంకా ఎక్కడ వదిలిపెట్టకూడదు అనమాట. మెయిన్గా హ్యాపీని పట్టుకొని చేసుకోవాలండి. ఇంకా నేను మీకు హాల్ చూపిస్తాను పదండి ఎలా చేసి పెట్టిందో. కొంతసేపట్లో అంతే. చూసారా అసలు ఆ సోఫా మీద అంతా తీసేసింది. ఆ సోఫా పైన పెట్టుంటాను కదా నేను ఆ సాఫ్ట్ టాయ్స్, అవన్నీ తీసి కింద వేసేసింది. ఇంకా నేను లంచ్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళాను అంతే పాపం అనేసి ఎలా చేసి పెట్టేసింది చూసారా. నేను టెడ్డీని చూసుకుంటా ఉండమని చెప్పాను. టెడ్డీ ఏమేదో వర్క్ చేసుకుంటా ఉండింది. నేను టెడ్డీని తిట్టాను, టెడ్డీని చూసుకుంటా ఉండొచ్చు కదా అనేసి. టెడ్డీ హ్యాపీని తిట్టింది. సో హ్యాపీ చూసారా ఎంత ఫాస్ట్గా ఎంత కోపంతో సైకిల్ తీసుకుని వెళ్తూ ఉందో. దెన్ ఇక్కడ మాకు లంచ్ ప్రిపేర్ చేశాను. వైట్ రైస్ అడిగింది కదా హ్యాపీ. సో వైట్ రైస్, పాలక్ పప్పు అండ్ వడియాలు. టెడ్డీని ఏమంటే చదువుకోరా అని చెప్పాను. ఈ హ్యాపీ చూసారా చదువుకొని ఇవ్వడం లేదు, అసలు లాక్కొని వెళ్తా ఉంది, ఆడుకోవాలంట. దెన్ టెడ్డీ కూడా చిన్న పిల్ల కదా అండి, ఎప్పుడెప్పుడు ఆడుకుందామా అని ఉంటుంది, ఎప్పుడెప్పుడు డైవర్ట్ అయిపోదామా చదువులో నుండి అనుకుంటూ ఉంటారు పిల్లలు. సో ఇంకా దగ్గర ఉండి చదివించాలి. నేను ఇంకా హ్యాపీతో ఉండలేకపోతున్నాను, ఒక సైడ్ వచ్చి టెడ్డీతో ఉండలేకపోతున్నాను. సరే ట్యూషన్స్కి వేసేద్దామా అంటే ఇంకా టెడ్డీ మన కంట్రోల్లో ఉండదు, పిల్లలు చాలా చేంజ్ అయిపోతారు, అందుకే పంపించడం లేదు. దెన్ టెడ్డీని కొంతసేపు చదివించాను. దాని తర్వాత వీళ్ళు కొంతసేపు ఆడుకున్నారు. ఇంకా వీళ్ళిద్దరికి మిల్క్ ఇచ్చేసాను. దాని తర్వాత మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? సో లాస్ట్ వీక్ ఏమంటే ఇంకా టెడ్డీని తీసుకెళ్ళాము, కరాటే క్లాస్లో జాయిన్ చేసేసి వచ్చాము. టెడ్డీ ఏమంటే ముందు నుండి కరాటేకి వెళ్ళేదన్నమాట. బట్ నేను ప్రెగ్నెంట్ ఎప్పుడు అయ్యానో హ్యాపీ కోసము, సో అప్పుడు స్టాప్ చేసేసాను. అంటే నేను ఇంకా తీసుకెళ్ళి వదిలేసి తీసుకొని రావాలి, అప్పుడు నా వల్ల కాలేదు, అందుకే ఇంకా కరాటే స్టాప్ చేసేసాను. అప్పుడు టెడ్డీకి ఆరెంజ్ బెల్ట్ కూడా వచ్చింది. దెన్ ఇప్పుడు టైం వచ్చింది టెడ్డీ కరాటే క్లాస్కి వెళ్ళే టైం. సో ఇప్పుడు జాయిన్ చేసాము. యాక్చువల్గా ఎగ్జామ్స్ తర్వాత జాయిన్ చేద్దాం అనుకున్నాం, బట్ ఇప్పుడు చెప్పిస్తేనే యాక్టివ్గా ఉంటుంది, ఎగ్జామ్స్ బాగా రాస్తుంది అనిపించింది నాకు. దెన్ టెడ్డీ కరాటే క్లాస్కి వెళ్తే హ్యాపీ కరాటే నేర్చుకొని వాళ్ళ అవ్వకి చూపిస్తూ ఉంది. మీకు చూపిస్తాను పదండి. కరాటే అవ్వ చెప్పు, కరాటే అవ్వ అని చెప్పు. టెడ్డీ అక్కడ చూడండి. సూపర్ సూపర్. టెడ్డీ అక్కడ కరాటేకి వెళ్తా ఉంటే సో చూసారా ఫ్రెండ్స్, నైట్ అయితే వీడియో కాల్ అనమాట. డే అంతా ఏం జరిగిందో అంతా నైట్ అంతా చెప్పేస్తూ ఉంటారు వీళ్ళిద్దరు కలిసి. దెన్ ఫ్రెండ్స్ ఇంకా నా వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేయండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్ మీకు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.